कवीनामुपमश्रवस्तमम् भवामहे कविं कवीनाम् उपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनं महागणपतये नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीनादादिगुरुत्रयं गणपतिं पीठत्रयं भैरवं सिद्धौघं वटुकत्रयं पदयुगं दूतीक्रमं मण्डलं वीराज्यकोटिवरकं वीरावली पंचकं श्रीमन्मालिनीमन्त्ररासहितं वन्दे गुरोर्मण्डलम्। ॐ सच्चिदानन्दगुरुभ्यो नमः। ईश्वरानन्दगुरुभ्यो नारायणदत्त श्रीमारुभ्यो नमः। अनिलकुमार जोश गुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः। ओम खड्गं चक्रगदेश चापरिहान् शूलम्बुषण्डीं शिरः शङ्खं सन्दततीं करैस्तनयानां सर्वाङ्गभूषावृतां नीलाश्मद्युतिमास्य पाददशकां सेवे महाकालिकां यामुत्स्तौत्स्वपिते हरौ कमलजो हन्तुं मधुं कैटभम् अक्षस्सक्परशृङ्गदेशकुलिशं पद्मं धनुष्कुण्डिकां दण्डं शक्तिमसिञ्च चर्मजलजं घण्टां सुराभाजनं शूलं पासस्तु सुदर्शने च दधतीं हस्ते प्रसन्नाननां सेवे शैलभमर्दिनीम् इह महालक्ष्मीं सरोजस्थितां घण्टाशूलफलानिशङ्कमुसले चक्रं धनुस्सायकं हस्ताब्जैर्दधतीं घनान्तविलसत्सीशां शुतुल्यप्रभां गौरीदेहसमुद्भवां त्रिजगदामाधारभूतां महा पूर्वामत्र सरस्वतीमनुपजे शुम्भादिदैत्यार्थिनीं या माया मधुकैटभप्रमदिनी या मायसून्मोदिनी या दुर्प्रेक्षचण्डमुण्डमदनी या रक्तबीजाक्षरी शक्तिशुम्भनिशुम्भदैत्यतमनी या सिद्धलक्ष्मीपर सा चण्डी नवकोटिकोटिसहिता मां पातु विश्वेश्वरी। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। हरि ओम। कलौ चंडी विनायकौ అన్నది ఆర్యోక్తి. మనకు మార్కండేయ పురాణంలో దేవీ భాగవతంలో వచ్చేటువంటి సన్నివేశాలన్నీ కూడా మార్కండేయ పురాణంలో 13 అధ్యాయాలలో చెప్పబడినటువంటిది మనం చండీ సప్తశతి అంటాం. చండీ సప్తశతి చాలామందికి తెలిసినటువంటి విషయం. చండీ సప్తశతి ఉపాసకులు చాలామంది ఉన్నారు. ప్రతిరోజు కూడా చండీ పారాయణ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చండీలో కూడా అనేక రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒకటి సంపుటీకరణ, ముద్గరము, పల్లవము, విలోమము, అనులోమము, ప్రతిలోమము, ఈ విధంగా అనేకమైనటువంటి సాధనలు ఈ చండీలో ఇవ్వబడ్డాయి. అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ చండీ ఇవ్వడం జరుగుతుంది. మనకు అమ్మవారి నుంచి మనకు సంపూర్ణ అనుగ్రహం ఈ చండీ ద్వారా వస్తుంది. అదేవిధంగా అందరూ చండీ చేసుకోలేకపోవచ్చు, కానీ మనకు నార్త్ ఇండియా సైడ్ ఎప్పుడైతే మనం చూస్తామో ఉత్తర భారతదేశంలో చాలా ప్రాశస్తమైనటువంటిది రుద్రచండీ. ఈ రుద్రచండీలో ఇక్కడ మార్కండేయ మహర్షి మిగతా వాళ్లకు చెప్తున్నటువంటిది చండీ సప్తశతి అయింది. ఇక్కడ మనకు రుద్రచండీలో అమ్మవారు స్వయంగా రుద్రుని అడుగుతుంది, స్వామి చండీ అంటే ఎవరు, ఈ అమ్మవారు ఎవరు, ఈ చండీ అనే అమ్మవారిని ఎవరు ఉపాసిస్తున్నారు, దానివల్ల కలిగేటువంటి లాభాలేంటి అని అమ్మవారు అడిగినప్పుడు స్వయంగా పరమేశ్వరుడు శివుడు రుద్ర రూపంలో రుద్రుడు ఆవిడకు ఉపదేశం చేసినటువంటిదే రుద్రచండీ అయింది. ఇక్కడ స్వామివారికి అమ్మవారికి మధ్యలో జరిగేటువంటి ఒక సంభాషణగా స్వామివారు అమ్మవారి గురించి చెప్పడము. విశేషం ఏంటంటే సప్తశతిలో ఏదైతే మీకు 13 అధ్యాయాల్లో ఉన్నదో అది ఇక్కడ చతుర్థ పటలాలు, అంటే 4 పటలాలు ఉంటాయి ఇందులో.
ఈ పటలాల్లో చెప్పబడింది. ఈ రుద్రచండీ ఉపాసకులు మన దక్షిణ భారతదేశంలో కొంచెం తక్కువ, చాలా తక్కువ మంది ఉన్నారు. ఎప్పుడైతే మా గురువు గారు దీన్ని నాకు ఉపదేశం చేశారో, మొదటిసారి నేను ఈ రుద్రచండీ, అంటే నేను చండీ ఉపాసకుడిని, చండీలో అనులోమ విలోమ ప్రతిలోమాలు కూడా కంప్లీట్ చేసినటువంటి వాడిని. కానీ ఈ రుద్రచండీ చేసినప్పుడు నాకు ఒక విశేషమైనటువంటి అనుభవం వచ్చింది. మంచి అమ్మవారి యొక్క ఒక ప్రెజెన్స్, ఆవిడ ఒక వైబ్రేషన్, అద్భుతమైనటువంటి మంత్రాలు ఇందులో ఉన్నాయి. అదంతా కూడా నేను చూడగలిగాను. అంతేకాకుండా ఆరోగ్యరీత్యా కానివ్వండి, స్థిరలక్ష్మి నివాస స్థితి కానివ్వండి, అనంతమైనటువంటి దారిద్ర్యంలో ఉన్న వాళ్ళు కానీ, ఎవరు ఏ విధమైనటువంటి సమస్యలతో ఉన్నా కానీ, జన్మాంతర సమస్యలన్నీ కూడా, అంటే మనకు తెలియకుండా పూర్వజన్మ ప్రారంధ కర్మలాగా వచ్చినటువంటి ఫలితాలు కూడాను ఈ పురుషార్థ కర్మ, అంటే ఈ రుద్రచండీ పారాయణ చేయడం వల్ల చాలామందికి అద్భుతాలు జరిగినాయి. నేను తర్వాత దీన్ని తెలుగులో దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రుద్రచండీని అంతకుముందు కేవలం దేవనాగరి లిపిలో మాత్రమే ఉండింది. అది దాన్ని తెలుగులో అనువదించిన తర్వాత, చాలామందికి ఉపదేశం చేసిన తర్వాత, వాళ్ళ యొక్క అనుభవాలు కూడా చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు ఉన్నాయి ఇందులో. ఎంతో కష్టాల్లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఈ కష్టాలు తీరిపోయి ఈరోజు ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారు రుద్రచండీ చేసుకుంటారు. అయితే రుద్రచండీలో ఏంటంటే, మనకి చండీలో ఏ విధంగా అయితే శాపాలు ఉన్నాయి, ఇప్పుడు చండీ సప్తశతి చేస్తున్నప్పుడు మనకు బ్రహ్మ, వశిష్ఠ, విశ్వామిత్ర శాపాలు మనకు అందులో వచ్చాయి. ఇక్కడ రుద్రచండీలో వచ్చేసరికి మనకి బ్రహ్మశాపం ఉంది, కృష్ణశాపం ఉంది. చాలామంది అడిగారు, కృష్ణశాపం ఎందుకు ఉంటుందండి రుద్రచండీకి అని. అయితే దీనికి కృష్ణుడు కూడా స్వయంగా రుద్రచండీ ఉపాసకుడు, ఆయన రుద్రచండీ చేసేవాడు. అదేవిధంగా అశ్వత్థామ కూడా రుద్రచండీతోటి చాలా విద్యను సంపాదించి చాలా సిద్ధులు సంపాదించాడు ఆయన. ఎప్పుడైతే అశ్వత్థామ ఉపపాండవులను చంపడం జరిగిందో, అప్పుడు ఈ విద్యకు శ్రీకృష్ణుడు శాపం పెట్టడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా శాపం పెట్టడం జరిగింది ఈ విద్యకు. అయితే చండీ సప్తశతిలో మనం ఏ విధంగా అయితే శాప విమోచనం చేసుకొని తర్వాత విద్యని మనం చేసుకున్నట్టయితే మనకు 100% మనకు ఫలితం ఉంటుంది. అందరూ కూడా కృష్ణుడు శాపం పెట్టిన తర్వాత మహర్షులందరూ కూడా, ఎంతోమంది మహర్షులు అందరూ వెళ్ళి ఆయన అడగడం జరిగింది, ఎందుకు స్వామి ఇట్లా, మరి ఈ విద్య మాకు ఎన్నో మాకు పురుషార్థాలను ఇచ్చింది, ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఈ విద్య, మరి ఎందుకు మీరు శాపం పెట్టారు కదా, మరి ఎట్లా మాకు అది పనిచేస్తుంది అంటే, అప్పుడు కృష్ణ శాప విమోచన మంత్రము, తర్వాత బ్రహ్మశాప విమోచన మంత్రము అని ఇవ్వడం జరిగింది. అయితే ఈ బ్రహ్మశాప విమోచనము, కృష్ణశాప విమోచనం చేసుకొని రుద్రచండీ గాయత్రి అది చేసుకొని, ఇక్కడ మనకు చండీ దశాక్షరి మంత్రం అని వస్తుంది. రుద్రచండీలో మనకు చండీ సప్తశతిలో నవార్ణవ మంత్రం ఉంటుంది. అది నవార్ణవంగా మనం చేసుకొని ఉపాసన చేస్తాం. నవార్ణ మంత్రాన్ని ఎంతోమంది చండీ ఉపాసకులందరూ కూడా నవార్ణవం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ రుద్రచండీలో దశాక్షరి మంత్రము అద్భుతమైనటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని ఎంతోమంది ఉపాసించినటువంటి వాళ్ళు ఉన్నారు, అద్భుతమైనటువంటి ఫలితాలని పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా రుద్రచండీలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఒకటి, మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేస్తే విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చారు. మంగళవారం చేసినట్టయితే ఏకపాఠానికి 1,00,000 సార్లు చేసినటువంటి ఫలితం ఉంది.
అదే శనివారం ఎవరైతే ఈ రుద్రచండీ పారాయణ చేస్తారో వాళ్ళు కోటిసార్లు చేసినటువంటి ఫలితం ఉంది. అదేవిధంగా త్రిగయాం వా త్రికాశ్యాం వా స్థానే నివసతి అని చెప్పి 3 సార్లు కాశీలో గర్భవాసం చేసినటువంటి ఫలితము, అదేవిధంగా మనకు అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము తపస్సు చేసినంత ఫలితాన్ని ఈ రుద్రచండీ పారాయణలో ఇచ్చారు. 1,00,000 కపిల గోవులను కాశీలో దానం చేస్తే ఎంతైతే ఫలితం ఉన్నదో ఈ రుద్రచండీ చేయడంలో అంత ఫలితం ఉంది. కాబట్టి నేను దీన్ని ఉపాసన చేసినప్పుడు ఫలితంగా నాకు ఎన్నో అనుభవాలు, అమ్మవారి స్వాప్నిక దర్శన అనుభవాలు, ఎన్నో అనుభవాలు నాకు జరిగినాయి. ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో మనకున్న మైండ్లో ఉన్నటువంటి డౌట్స్ ఎన్నో ఉంటాయి మనకు. అవన్నీ కూడా నేరుగా ఈ రుద్రచండీ చేయడం వల్ల చాలా మటుకు క్లియర్ అయిపోయింది అన్నీ కూడా. నేను ఈ రుద్రచండీ చేసినప్పుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది పారాయణ కూడా అందరికీ నేర్పించాలి. అయితే కొంతమందికి ఆన్లైన్లో కూడా క్లాసెస్ చేస్తూ చండీ తర్వాత రుద్రచండీ కూడా చేయాలని నాకు ఇంకా ఉన్నది. ప్రస్తుతం చండీ చేస్తున్నాను. ఇట్లా నేర్చుకునేటువంటి వాళ్లకు అంటే అది ఏ విధంగా చదవాలి, దాన్ని ఉన్నటువంటి ఛందస్సు ఏంటి, దాని మీటర్ ఏంటి, దాన్ని ఏ విధంగా చదివితే మనకు ఎఫెక్టివ్గా ఉంటుంది, మనం ఎట్లా పడితే అట్లా చదవడానికి లేదు. ఇవి ప్రతి శ్లోకానికి ఒక ఛందస్సు ఉంటుంది. ఇప్పుడు చండీ ఉందంటే చండీకి ఒక ఛందస్సు ఉంది. చండీ ఏ విధంగా చదవాలి అనేటువంటిది ఒక పద్ధతి ఉంది. అదేవిధంగా ముందు మనం చండీలో కూడా కొన్ని అంగాలు ఉన్నాయి. కవచం చేస్తాము, కీలకం చేస్తాము, అర్గళ చేస్తాము, కీలకం చేస్తాము, తర్వాత రాత్రి సూక్తం చేస్తాము, చండీ చివర కూడా మళ్ళీ దేవీ సూక్తము, రహస్యత్రయము, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా దీంట్లో కూడా రుద్రచండీలో కూడా మనకి ముందు గణపతితో మొదలుపెట్టి సుబ్రహ్మణ్య స్వామి స్కందుడికి సంబంధించినటువంటి 2 కవచాలు ఉంటాయి. ఆ కవచాల తర్వాత మళ్ళీ మనకు సిద్ధకుంజిక, ఏదైతే సిద్ధకుంజిక మనం అక్కడ సప్తశతిలో చేస్తున్నామో ఆ సిద్ధకుంజిక మళ్ళీ ఇందులో కూడా వస్తుంది. సిద్ధకుంజిక చేసి దశాక్షరి చేసి తర్వాత రుద్రచండీ గాయత్రి చేసి ఆ తర్వాత మనం దీన్ని ఎప్పుడైతే ఉపాసిస్తామో చండీ పారాయణ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇవన్నీ చేస్తాం. ముందు ఎట్లయితే శాప విమోచనం చేసుకుంటామో తర్వాత కూడా మళ్ళీ శాప విమోచనం చేస్తాం. ఈ విధంగా మనం పారాయణ చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తుంది. సో ఆ పారాయణ విధానాన్ని నేను యూట్యూబ్ ద్వారా జనాలకు అందించగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహము అందరికీ చేరినటువంటి అవుతుంది. అందరూ పారాయణ చేసుకుంటే అందరూ ధన్యులవుతారు. జీవితంలో మీకున్నటువంటి ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో పురుషేణ అర్థ్యతే ఇది పురుషార్థ అంటే మనము పురుషుడు చెయ్యవలసినటువంటి ప్రారబ్ధ కర్మకి, ప్రారబ్ధం అండి, ప్రారబ్ధం మాకు ఇట్లుంది, పోయిన జన్మ ప్రారబ్ధం ఇది, ఇప్పుడు ఏం చేసుకోలేకపోతున్నాం, మేమేం చేయలేము ఇప్పుడు అనుకున్నటువంటి వాళ్లకు ఆదిశంకరులు ఏం చెప్పారంటే ప్రారబ్ధ కర్మని నివారించగలిగేది ఒక్క పురుషార్థ కర్మ మాత్రమే. అది కేవలం గురువు వల్లనే కలుగుతుంది. అది గురువు యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతుంది. అది ఎట్లా అయితే ఒక బాణాన్ని మనము విసిరిన తర్వాత అక్కడ ఒక ఆవు ఉంది, ఒక గోవు ఉంది అని మనకు తెలిసినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాము, అయ్యో అక్కడ ఆవు ఉంది, ఇప్పుడు ఈ బాణం వెళ్ళి ఆవుని ఎప్పుడు చంపితే నా గోహత్య పాపం. ఇది ఆవు అనేది మనం వదిలేసిన బాణం ఏంటంటే ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ కర్మ అనేది వెళుతోంది. ఇప్పుడు అది వెళ్ళి ఆ ఆవుని చంపేటువంటి దానికి వెళ్తోంది.
పురుషేణ అర్ధ్యతే ఇది పురుషార్థ అంటే అప్పుడు ఏం చేయాలంటే మనము దీనికంటే కూడా బలమైనటువంటి బాణం వేయాలి. ఎట్లా అంటే మనము చేసేటువంటి కర్మ ఎంత బలంగా ఉండాలి అంటే ఈ బాణము వెళ్ళి ఆ బాణం యొక్క గతిని మార్చగలగాలి. ఆ గతిని మార్చినప్పుడు అప్పుడు ఆ బాణము ఆవు తగలదు. అంటే ప్రారంధాన్ని గతిని మార్చాము ఇక్కడ మనం. దేంతో మార్చాం? పురుషార్థంతో మార్చాం, నా యొక్క సంకల్పంతో మార్చాం. ఈ సంకల్పం కలగాలి అంటే మనకు గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. గురువు గారి అనుగ్రహము, ఆయన ఆశీర్వాదము, తర్వాత మనకు నేర్చుకున్న తర్వాత దాన్ని మనము ఏ విధంగా మనం దాన్ని ఉపాసన చేస్తామో అమ్మవారికి ఎంత ఆనందాన్ని, అంటే మనము పారాయణ చేస్తున్నప్పుడు మనకు ఒక అనుభవాలు ఎన్నో రకరకాల అనుభవాలు వస్తాయి. అమ్మవారికి చేరువైతూ ఉంటాం, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైతాం. అదేవిధంగా అందరూ కూడా ఈ రుద్రచండీ పారాయణ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ పారాయణ అనేటువంటిది ఈరోజు మేము ఒక సంకల్పం చేశాము. ఈ సంకల్పంలో ఏంటంటే రుద్రచండీ పారాయణ ఏ విధంగా చేయాలి ఇప్పుడు నేను చెప్తుంటాను, మిగతా వాళ్ళు చెప్తారు. ఇది ఈ వీడియో చూసి కూడా మీరు కూడాను అందరూ ఆ విధంగా పారాయణ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత దాన్ని సాధన కింద మార్చుకోవచ్చు. కాబట్టి అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఈ రుద్రచండీ ద్వారా సంపూర్ణంగా రావాలా. ఆ దాంట్లో ఇచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ అందరికీ కలగాలని ఆశిస్తూ ఈ రుద్రచండీ పారాయణని ప్రారంభించడం జరుగుతుంది. జై మాతాది, జై జగదంబ.